బ్రహ్మోస్ క్షిపణికి భయపడిన ట్రంప్. ఈ వార్త ఇప్పుడు భారతీయ మీడియాలో వైరల్ టాపిక్. మరి ఇందులో నిజమెంత? బ్రహ్మోస్ మిసైల్కు ట్రంప్ నిజంగానే భయపడ్డారా? ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే భయపడ్డారనే చెబుతోంది. ఇంతకీ ఏం జరిగింది? బ్రహ్మోస్కు ట్రంప్ భయపడటానికి కారణాలేంటి తెలుసుకోవాలంటే మనం ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంకి ట్రావెల్ చేయాలి. ఆగస్టు 2వ తేదీన ట్రంప్ స్వామ్ ఎంబ్రేస్ ఆఫ్ ఇండియా టర్న్స్ కోల్డ్ శీర్షికన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఏం రాసిందంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసినట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్ బ్రహ్మోస్ మిసైళ్లలో అణ్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లు రాసింది. ఈ మిసైల్కు అణ్వాయుధాలను జోడిస్తే జరిగే ప్రమాదం గురించి ట్రంప్ భయపడ్డారని తెలిపింది. బ్రహ్మోస్ క్షిపణికి న్యూక్లియర్ వార్ హెడ్స్ను మోసుకు వెళ్లే సామర్థ్యం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయని ట్రంప్ పరిపాలనలోని ప్రస్తుత మాజీ అధికారులు సైతం చెప్పినట్లుగా తెలిపింది. పరిస్థితి మరింతగా దిగజారితే భారత్ బ్రహ్మోస్కు అణ్వాయుధాలను జోడించవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురయ్యారని, దీంతో పాకిస్తాన్ సైతం అణ్వాయుధాలతో దాడి చేయవచ్చని భావించారని, ఈ భయం కారణంగానే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను భారత్ పాక్ నేతలతో మాట్లాడాలని కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. అయితే బ్రహ్మోస్ క్షిపణిలో అణ్వాయుధేతర ఆయుధాలు మాత్రమే ఉన్నాయని భారత్ గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేసింది. వాటిని భారత సైన్యం ఆర్టిలరీ రెజిమెంట్, వైమానిక దళం, నౌకదళం మాత్రమే మిసైల్స్ ను నిర్వహిస్తున్నాయి. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులు స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ నియంత్రణలో ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణిలో 200 నుంచి 300 కిలోల సాంప్రదాయ పేలుడు పదార్థాలను అమర్చవచ్చు. ఈ క్షిపణి చాలా ఖచ్చితత్వంతో వేగంగా దాడి చేయగలదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అణుయుద్ధంగా మారవచ్చని ట్రంప్ ఆందోళన చెందారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, అమెరికా నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ భావించింది. ట్రంప్ తన వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించి భారత్ పాకిస్తాన్ నాయకులతో మాట్లాడి సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నించారని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే బ్రహ్మోస్ ని ప్రయోగించడం వల్లే భయపడ్డారా లేదా అన్నది ఆ అధికారి చెప్పలేదని తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్ వాషింగ్టన్లోని భారత రాయబారి కార్యాలయాన్ని ప్రశ్నించిన సమయంలో భారత్ తొలుత అణుదాడి చేయకూడదు అనే విధానాన్ని అనుసరించిందని అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో అనేక కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఆ కథనం పేర్కొంది. వీటిలో పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, బంకర్లు, హ్యాంగర్లు ఉన్నాయి. భారత్ బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి బ్రహ్మోస్కు ఆ పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోని ఏకైక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. గంటకు 3450 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. ఈ క్షిపణిని 1998లో ప్రారంభమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్కు చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పిఓ మ్యాజ్నోస్ట్రోయేనియో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి పూర్తిగా భారత్లోనే తయారవుతుంది. శత్రు నౌకలపై దాడి చేయడం, భూమి తీర ప్రాంత భద్రతను లక్ష్యంగా చేసుకోవడం వంటి వివిధ ప్రయోజనాల కోసం నావికదళం, వైమానిక దళం, సైన్యం బ్రహ్మోస్ను ఉపయోగిస్తున్నాయి. ఒక్కసారి టార్గెట్ చేసి వదిలితే బ్రహ్మోస్ను అడ్డుకోవడం చాలా కష్టం. ఇందులో 2 ఇంజిన్లు ఉంటాయి. తొలి దశలో ఘన ఇంధన బూస్టర్ మిసైల్ వేగంగా వెళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత రామ్జెట్ ఇంజిన్ క్రూయిజ్ దశలో పనిచేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గాట్ వ్యవస్థపై ఆధారపడి ఇది పనిచేస్తుంది. టార్గెట్ చేసి ఫైర్ చేసిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా దిశను మార్చుకోవడంతో పాటు శత్రువుల రాడార్లను తప్పించుకుని దాడి చేయడం దీని ప్రత్యేకత. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు కూడా తెలిసొచ్చింది. పాకిస్తాన్ మిలిటరీ బేస్లను బ్రహ్మోస్ గజగజలాడించింది. మే నెలలో యుద్ధం తర్వాత దాదాపు 3 నెలలైన పాక్ ఆర్మీ బేసులు ఇంకా డ్యామేజ్ రిపోర్టు చేసుకునే పనులు ఉందంటే దాని శక్తి మనం అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్తో భయపెట్టిన భారత్ తాజాగా ట్రంప్కు మరో షాక్ ఇచ్చింది. 50% సుంకాలు విధించి భారత్పై విషయం కక్కుతున్న ట్రంప్కు బుద్ధి చెప్పేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ తాటాకు చప్పలకు మోదీ భయపడే రకం కాదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. మొన్నటికి మొన్న అమెరికన్ F-35కి నో చెప్పిన భారత్ రష్యాకు మెగా బ్రహ్మోస్ ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రష్యా నుంచి బ్రహ్మోస్ నేవీ, ఎయిర్ ఫోర్స్ వేరియంట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత సాయుధ దళాలు బ్రహ్మోస్ క్షిపణిని మరింతగా విస్తరించాలని ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో నేవీ తన వార్షిప్స్ పైన సముద్రపు వేరియంట్ బ్రహ్మోస్, అలాగే ఎయిర్ ఫోర్స్ రష్యా తయారు చేసిన Su-30
MKI యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణులు ఆకాశం నుంచి వినియోగించేందుకు వీలుగా అమర్చాలని నిర్ణయించింది. యుద్ధంలో నిలిచి తన సత్తాను చాటిన బ్రహ్మోస్ పనితీరుపై ప్రధాని నుంచి రక్షణ మంత్రి వరకు అందరూ సంతృప్తిగా ఉన్నారు. రాడార్లకు చిక్కకుండా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్లను నాశనం చేయడంలో బ్రహ్మోస్ పనితీరు ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఈ మిస్సైల్ గురించి ఆరా తీస్తున్నాయి. దాదాపు డజనుకు పైగా దేశాలు బ్రహ్మోస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.